ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయాలేటిదంటే సంక్రాంతి వస్తున్నాం మూవీ. థర్డ్ డే కలర్స్ ఎలా ఉన్నాయి, మరి రికార్డ్ పెడుతున్నాయా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. థర్డ్ డే అయితే 13.12 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసిందనమాట మన వెంకీ గారి కెరియర్లో అయితే. మన నైజాంలో అయితే 4.20 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. సీడెట్లో అయితే 1.80 కోట్ల దాకా షేర్. ఉత్తరాంధ్ర అయితే 1.90 కోట్ల దాకా షేర్. ఈస్ట్లో అయితే 1.43 కోట్ల దాకా షేర్. వెస్ట్లో అయితే 85 లక్షలు మాత్రమే. గుంటూరులో అయితే 1.25 కోట్ల దాకా షేర్. కృష్ణాలో అయితే 1.20 కోట్ల దాకా షేర్. నెల్లూరులో అయితే 49 లక్షలు మాత్రమే. అలా మనకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 13.12 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 19.85 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది థర్డ్ డేకి అయితే. అలా మనకు థర్డ్ డేకి అయితే టోటల్గా నైజాంలో అయితే టోటల్గా అయితే 13.48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ బ్రేక్ అండర్ అయితే 8.5 కోట్లు. నైజాంలో అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయి సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట నైజాంలో అయితే. సీడెట్లో అయితే 7.27 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అండర్ అయితే 6.5 కోట్లు. మనకి సీడెట్లో కూడా మనకైతే సూపర్ హిట్ అయిపోయింది అనమాట. బ్రేక్ అని అయిపోయి ఉత్తరాంధ్ర అయితే 5.5 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఈస్ట్లో అయితే 4.74 కోట్ల దాకా షేర్. వెస్ట్లో అయితే 3.58 కోట్ల దాకా షేర్. గుంటూరులో అయితే 4.47 కోట్ల దాకా షేర్. కృష్ణాలో అయితే 7.75 లక్షలు. నెల్లూరులో అయితే 1.72 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే టోటల్ ఆంధ్రాలో అయితే 18 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగింది కదా. అక్కడ మనకి ఆంధ్ర కూడా మనకైతే బ్రేక్ అండ్ కంప్లీట్ అయిపోయి సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట ఆంధ్రాలో కూడా. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 44.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 66.50 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది అనమాట. మాకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 33 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పటికే మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట తెలుగు స్టేట్లో అయితే. కర్ణాటక పై వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి అయితే 3.40 కోట్ల దాకా షేర్. ఇక్కడైతే మనకు బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 3.5 కోట్లు. ఇంకొక మనకైతే 1,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట ఇవాళైతే. ఓవర్సీస్లో అయితే 6.40 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 6.40 కోట్లు. మాకైతే ఓవర్సీస్లో కూడా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 54.34 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 88.35 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఇంటరెక్ట్ అయితే 42.50 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పటికే మనకు ప్రాఫిట్లు అయితే 11.85 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీ. జస్ట్ మనకైతే థర్డ్ డేనే మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయి సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట సంక్రాంతికి వస్తున్న మూవీ అనమాట. మనకు వెంకటేష్ గారి కెరీర్లో అయితే మనకైతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట ఈ మూవీ అయితే. మరి అయితే డార్లింగ్స్ మరి వీడియో అనమాట. మరి మీకెలా అనిపించి వీడియో నచ్చిందో నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా. ఎలాగో మనకైతే సంక్రాంతికి వస్తున్న మూవీ బ్రేక్ అండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ వీడియో రాదన్నమాట. ఎందుకంటే జస్ట్ నేను బ్రేక్ అండ్ అయ్యేలోపే మనకైతే వీడియో అయితే పెడతాను అనమాట. ప్రతి వీడియో కలెక్షన్ వీడియో అనమాట. మరి ఇది డార్లింగ్స్ మరి ఓకేనా. మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయడానికి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.